సో ఇది ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, మెడిసిన్ లేకుండా కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారనే దాని గురించి. బికాస్ చాలా మందికి ఏంటంటే న్యాచురల్గా మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అని ఒక థాట్ ఉండడము, లేదంటే కనుక ఇవన్నీ ఎందుకు ఇంకా పెద్ద రిస్క్ అవుతుందేమో ఇప్పుడు కైరోప్రాక్టిక్ కానివ్వండి లేదా ఇంకేదన్నా కూడా. సో ఎస్పెషల్లీ ఫిజికల్ ఇంజరీస్ అయినప్పుడు లేదా బోన్స్ సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇంజరీస్ అయినప్పుడు, నీకి సంబంధించిన ఇంజరీస్ అయినప్పుడు దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ మెడిసిన్స్ ఆర్ సర్జరీ ఆర్ ఇంకేదో ప్రొసీజర్స్. సో మీకు అది ఛాలెంజ్గా ఎట్లా అనిపించింది అండ్ వాట్ యూ ఫేస్ ఇన్ ది మెడిసిన్ అనేది మెడిసిన్ తీసుకున్న తర్వాత బాడీ ఏదైనా రికవర్ అవుతుంది, కానీ ఒక స్టేజ్ వరకు మాత్రమే రికవర్ అవుతుంది. తర్వాత ఇన్ ఫిజియోథెరపీ దేర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్కి అర్థం ఏంటంటే ఒక పర్సన్ ఇల్నెస్ నుంచి వెల్నెస్కి రావాలంటే సర్టన్ ప్రొసీజర్, దట్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ రీహాబిలిటేషన్, వేర్ వీ ట్రై టు మూవ్ ద పేషెంట్ with in all the directions and where medicine can't do it, where medicine ends, there the physiotherapy starts. Right. So after the physiotherapy only, even doctors కూడా చెప్తారు మా రోల్ అయిపోయిందండి ఇంకా మీరు ఫిజియోథెరపీకి వెళ్ళిపోవాలి, ఫిజియోథెరపీ తర్వాత మీరు మొత్తం సేఫ్ అయిపోతారు, బెటర్ అయిపోతారు ఈవెన్ ఆఫ్టర్ సర్జరీస్ ఆర్ మా దాంట్లో ఫిజియోథెరపీలో రెండు ఉన్నాయి, లైక్ ప్రీహాబ్ ఉన్నది, పోస్ట్ రీహాబిలిటేషన్. ప్రీహాబ్ అంటే సర్జరీకి వెళ్ళాల్సిన కేస్ని సిమ్టమ్స్ని రిడ్యూస్ చేసుకుని కాంప్లికేషన్స్ని కొంచెం తగ్గించేటట్టు తయారు చేయడం ప్రీహాబ్. అండ్ కొంచెం ఆ ప్రీహాబ్లో చాలామందికి సర్జరీని కూడా అవాయిడ్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. పోస్ట్ రీహాబిలిటేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పోస్ట్ నీ టీకేఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్కి, వాళ్ళు ఈవెన్ మన ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారికి ఇబ్బంది అయ్యి కింద పడి రీహాబిలిటేషన్ జరిగింది, రిషబ్ పంత్ అనే స్పోర్ట్స్ పర్సన్కి రీహాబిలిటేషన్ జరిగింది. రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిజియోథెరపీ. సో ఐ బిలీవ్ ఇన్ మోర్ ఇన్ rehab because that is the real natural way to get better. కాన్సెప్ట్ని కరెక్ట్ అర్థం చేసుకోవాలంటే మాత్రం బెటర్ దాన్ యువర్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ ముందు ఎట్లా ఉన్నా దానికంటే ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ని అందించడం అనేది ఫిజియోథెరపీకున్న మెయిన్ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఉన్న అర్థం. సింపుల్గా చెప్పాలంటే మనం ప్రతి ఒక్కరికి రీహాబిలిటేషన్ అవసరం. ఫిజియోథెరపీ అనేది ఓన్లీ పెయిన్ మాత్రం ఉన్న వాళ్ళకే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చడానికి ఉపయోగపడుతుంది, ఫిట్నెస్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. There's a concept called therapeutic fitness where we are implementing in our rehab, where patient pain phase నుంచి బెటర్ అయిపోయిన తర్వాత there is no end for any ట్రీట్మెంట్ అని కాదు, ఒక ఎక్సర్సైజెస్కి కానీ స్ట్రెంత్కి కానీ లిమిట్ అనేది లేదు. లిమిట్ లేదు కాబట్టే ఫిజియోథెరపీలో గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక గ్రేడ్ వరకు అయిపోతుంది, ఒక నెక్స్ట్ ఇంకో గ్రేడ్, నెవర్ ఎండింగ్. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు, బల్క్ చేస్తూనే ఉంటారు. బట్ ఫిజియోథెరపీలో కూడా అలాగే there is no end. And there will be a certain point where we can stop. It's the patient's wish and it's the therapist wish that you continue or not. So this is the things from my end. Like and subscribe Eagle Media Works.